నా అంతటా నేనే అడిగినా కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు అంటూ రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు అలాగ అసంతృప్తి వ్యక్తం చేశారంటారు? దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది? యాక్చువల్గా నంది అవార్డ్స్ని ఆ పేరు గద్దర్ గారి పేరు పెట్టాలని ప్రతిపాదించేశారు లాస్ట్ టైం. చీఫ్ మినిస్టర్ చేశాడు, తప్పులేదు. ఈజ్ అ గ్రేట్ పొలిటికల్ సాంగ్స్ ఇవి పాడే, జనపదాలు బాగా పాడే వ్యక్తి. యాక్చువల్గా నాకు చాలా రెస్పెక్ట్ తనంటేనే, చాలామందికి రెస్పెక్ట్. తను ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఆయనకి గద్దర్ అంటే ఒక పేరు ఉంది. మన ఈ రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సాంస్కృతిక సంబంధించిన ఎవరు కూడా ఆయన గురించి తెలియకుండా ఎవరు ఉండరు. బోత్ కమ్యూనిస్టులు, ఆల్ పార్టీస్ దే లైక్ హిమ్. నేను ఒకసారి అరకు వ్యాలీ, మళ్ళీ మధ్యలో సినిమా గురించి చెప్పకపోతే అర్థవాదాన్ని మీకు చెప్తాను అనమాట. అరకు వ్యాలీలో ఫుల్ గడ్డం, అస్వశస్తంగా గడ్డం పెంచుకుని ఉన్నాను. అరకులో ఏదో సినిమా తీస్తాను, ఇది ఎప్పుడో ఒక 30 ఏళ్ళ క్రితం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొక అతను కలిసి అరకు స్టేషన్కి వచ్చాను. చాలా బాగుంటుంది కొండలతోటి. 2-3 స్టూడెంట్స్ ఉంటారు కదా ట్రైబల్స్లో, అంతా ట్రైబల్స్ ఏరియా. అది నా దగ్గరికి వచ్చారు. చాలే సార్ అన్నారు. నేను అక్కడ సినిమా షూట్ చేస్తానని తెలుసు, అయినా కూడా నన్ను మీరు గద్దరా అని అడిగాడు. నేను అప్పుడు కాదమ్మా నేను సినిమా చేయడానికి కొంచెం డైరెక్టర్ నా పేరు గీతాకృష్ణ. సారీ సార్ మీరు అలాగే ఉంటే అన్నాను. వెళ్ళిపోతున్నా, థ్యాంక్స్ అన్నాను నన్ను గద్దర్తో పోల్చినందుకు అని. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. తర్వాత అప్పుడు మరి ఇవి లేవు కదా సోషల్ మీడియాలో, అన్నీ ఆ ఫోటో ఎలా ఉంటుందని తెలుసు. షర్ట్ లేకుండా డబ్బు ఇచ్చుకుని ఉంటాడని ఎప్పుడో చూసాము. తర్వాత ఫ్రెండ్స్ని అడిగాను నేను, గద్దర్ అని అన్నాడు ఏంటని అంటే మరి నీ గడ్డ అలా పెంచుకుని మాసిపోయి అలా ఉంటే అలాగ అనిపించాము మరి పొట్టిగాను అని అన్నాడు అనమాట. ఇది నాకు జరిగింది. సో అదర్వైజ్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ గద్దర్. కానీ మన సినిమా ఫీల్డ్లో జనరల్గాను వీళ్ళు అలవాటు అయిపోయారు అన్నమాట. ఎలాగ ఒక వర్గం అలవాటు అయిపోయింది. ఆ వర్గం మళ్ళా నేను క్యాస్ట్ పేరు చెప్పి బ్యాడ్ అయిపోతున్నాను, అది నాకు సంబంధం లేదు. కానీ జగన్ కూడా అలాగే వీళ్ళు ఇక్కడ పిలిచి సన్మానం చేయడాలు అలా చేయలేదు. అతను కూడా ఆఫర్ చేశాడు, స్థలాలు తీసుకోండి, జూబ్లీ హిల్స్ లాంటిది అక్కడ కూడా పెడతాను అని చెప్పి కొంతమంది వెళ్ళారు, కొంతమంది లబ్ధి పొందారు. సో జగన్ అన్ని విధాలా కూడా సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు చంద్రబాబు నాయుడే, వీళ్ళు ఎన్టీ రామారావే, వీళ్ళలోనే రావాలన్నమాట. అలాగే ఓల్డ్ ఫ్యాషన్గా ఉండిపోయారు ఆ వర్గం అంటే ఆ క్యాస్ట్ వాళ్ళు. ఒక కారణం అదై ఉండొచ్చు. 2 గద్దర్ పేరు నంది అవార్డ్స్కి పెట్టడం అనేది పెద్ద సమ్మతంగా లేదని నాకు ఎవరో 2-3 చెప్పారు. ఆయన్ని కావాలంటే ఇప్పుడు ఒక ఎస్వి రంగారావు గారు కానీ, ఎల్వి ప్రసాద్కి ఎలాగైతే పేరు పెట్టి అవార్డు ఇస్తారో అలాగ కానీ, ఎన్టీ రామారావు అలాగా కొంతమంది చనిపోయిన పెద్ద వాళ్ళు ఉన్నారు కదా స్టాల్ అవార్డ్స్, వాళ్ళ పేరు మీద ఒక్కొక్క అవార్డు, ప్రైవేట్ అవార్డు పెట్టచ్చు. గవర్నమెంట్ అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టడం అనేది పెద్దగా ఇష్టపడలేదు. అప్పుడు చెప్పాలి, ఇప్పుడు గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ అంటారు ఇండియన్ అవార్డ్స్ని. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక పీకాక్ ఇలా పెట్టి అందంగా పెడతారు. మన నేషనల్ బర్డ్ ఏది? పీకాక్, నెమలి. అదేవిధంగా నంది, మనకేంటి నంది కదా. సో అక్కడ పోయి నువ్వు గద్దర్ గారి పేరు పెడతానంటే పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. అది మార్చాలి. ఆయన పేరు మీద ఒక బెస్ట్ యాక్టర్ పెట్టండి, గద్దర్ అవార్డ్స్ అని పెట్టి బెస్ట్ యాక్టర్ కింద పెట్టాలి. దీనికి రీప్లేస్మెంట్గా మీరు కానీ అంటే మటుకు దానికి చాలామందికి సమ్మతం లేదు. నాట్ మీ, నేను కాదు. నన్ ఆఫ్ మై, నాకు ఆల్రెడీ ఒకసారి అవార్డు వచ్చింది. ఇలాంటి ప్రైవేట్ అవార్డు ఇన్ని వచ్చినాయి, అవి పక్కన పెట్టండి. ఫర్ మై ఫస్ట్ ఫిలిం సంకీర్తనకి, కోకిల్ కాటలకి. బట్ స్టిల్ నేను అవార్డులకి మీద ఆశపడమని మానేశాను. అంతా లాబింగ్ అయిపోయింది. దాని తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని చేయించుకోవాలి, ఈ పద్మశ్రీలు, ఈ ఇవన్నీ అన్న తర్వాత నేను దానికి దూరంగా జరిగిపోయాను అనమాట. అర్థమైనప్పుడు నీకు. సో అవార్డు మీద పెద్ద మోజుపోయింది నాకు. మంచి సినిమా తీస్తే రివార్డు వస్తే అదే పెద్ద అవార్డు. అర్థమైనప్పుడు రివార్డు అంటే డబ్బులు, అంటే హిట్ అవ్వాలి సినిమాని. అందుకని అవార్డు కోసం సినిమా తీసి ప్రొడ్యూసర్ నాశనం అయిపోయి అలాంటివి నాకు ఇష్టం లేదు. ఇంకా అటువంటి దాంట్లో అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి ఇక్కడ దానికి రీప్లేస్మెంట్ అయితే మటుకు జనాలు సినిమా ఫీల్డ్ ఇప్పటికి రారు. నువ్వు రేవంత్ రెడ్డిగా పిలిచినా రారు, ఒక కాంగ్రెస్ మ్యాన్గా అసలే రారు. ఇక్కడ రావడానికి ఎందుకు ఆస్కారం ఉందంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు అతను. ఆల్మోస్ట్ తెలుగుదేశం పర్సన్. సినిమా ఫీల్డ్ అంతా తెలుగుదేశం గాళ్ళు జనాలు. మీకు అర్థమైనప్పుడు క్యాస్ట్ వైజ్ తెలుగుదేశం తరపున మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు సినిమా ఫీల్డ్లో. నేను దాని గురించి చెప్పాను కదా, చంద్రబండలో తీసుకెళ్ళి వాళ్ళకి సంఘం పెడతారని. కమ్మ గ్లోబల్ అసోసియేషన్ కేజీఎఫ్ పెట్టారు కదా, చంద్రబండలో తీసుకెళ్ళి వదిలేస్తే మలయాళం వాళ్ళని ఒకటని వీళ్ళని ఒకటని కమ్మలో పట్టుకెళ్తే వీళ్ళు వచ్చి అసోసియేషన్ పెడతారు ముందు.
అందులో నువ్వెవరు కాప వెళ్ళి బయటికి అంటారు అనమాట. దాని తర్వాత మలయాళీ అనుకో వెంటనే టీ కొట్టు పెడతాడు అనమాట, టీ చాయ్ అని, సింగిల్ టీ పెడతాడు అనమాట. వాడు టీ కొట్టి పెడతాడు, వీళ్ళు వచ్చి అసోసియేషన్ పెడతారు, చంద్రమండలం కమ్మ అసోసియేషన్ అని. అర్థమైనప్పుడు నీకు అంచేత రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి గురువు వచ్చినా కూడా వీళ్ళు రారేళ్ళు. ప్లస్ ఏమో అదొక అసమ్మతి, ఇది గద్దర్ పేరు ఒకటి, ఇట్ ఈస్ నాట్ ఎ మీనింగ్ఫుల్ థింగ్ ఫర్ అన్ అవార్డ్. ఆయన సినిమా మనిషి కాదే, ఈజ్ ఓన్లీ ఏ సింగర్, జనపదం పాటలు పాడే ఒక సింగర్. దానికి ఒక సెపరేట్ అవార్డు పెట్టి సింగర్స్కి ఇవ్వచ్చు, బెస్ట్ సింగర్. అంతేగాని దీంట్కి రీప్లేస్మెంట్గా ఏదో పేరు వస్తుందని కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టాడు, ఆయన కట్టమన్నాడు. నేను ఆ డబ్బులు పేదలకు ఇవ్వచ్చు కదా. అదేవిధంగా మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టాడు 3,500 కోట్లు పెట్టి, నేను అడవాడు కట్టమని. అది పడితే పోలవరం ప్రాజెక్ట్ సగం అయిపోయినా. ఇవి పేరు కోసం కడతా ఉంటారు, వీళ్ళు కనీసం పేరు కోసం కట్టారు. బతుకుండగానే విగ్రహాలు కట్టేస్తున్నారు ఎంజీఆర్ వాళ్ళను. నాకు అర్థం లేదు, చచ్చిపోయినాడు కదా కడతారు, ఇటు బతుకున్నాడు కదా అని అర్థమైనప్పుడు నాకు. సో అది జరిగే ఇప్పుడు పాలిటిక్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. సో రేవంత్ రెడ్డి టాలీవుడ్ మీద బాధపడట్లేదు, పేరు ఒకటి మార్చుకోవాలి, పేరు ఒక పర్మనెంట్గా పెట్టండి. గద్దర్కి పుట్టే స్పెషల్ అవార్డు, దానికి ఒక 5 లక్షలు పెట్టండి, కావాలండి సింగర్కి ఇవ్వండి. బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు తెలంగాణలో. నాకు సెపరేట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చే వరకు నాకు అంత అందమైన పాటలు, ఈ భాషలో అంత అందం ఉంటుందని కూడా తెలియదు, నిజంగా తెలియదు, గాడ్ ప్రామిస్గా. అదేవిధంగా సినిమాలో కూడా పెడతారు కదా ఈ మధ్యన, మరి ఇప్పుడు రీల్స్ అన్నీ అవే కదా. సో అటువంటి పాటలు పాడినప్పుడు బెస్ట్ సింగర్కి 1, 2, 3 అవార్డు 3 అవార్డులు పెట్టి గద్దర్ని ఇవ్వచ్చు. దీనికి పెద్ద ఇట్ ఈస్ నాట్ యాప్ట్ అనమాట. అన్ని సినిమాలకి గద్దర్ అవార్డు ఏంటి, బెస్ట్ ఫైట్ మాస్టర్ గద్దర్, బెస్ట్ యాక్టర్ గద్దర్. నాకు కూడా పెద్ద సమ్మతిగా లేదు యాక్చువల్గా. అయినా కూడా పెడితే పెట్టండి, పిలిస్తే వచ్చేయడానికి వీళ్ళు రాలేడు. అక్కడ ఉన్నవాడు కమ్మోడో కాదు వస్తారన్నమాట. గ్లోబల్, అందువల్ల గ్లోబల్కి వెళ్ళాడు మనవాడు, కమ్మా గ్లోబల్ అసోసియేషన్కి వెళ్ళాడు. అక్కడి నుంచి బ్యాడ్ స్టార్ట్ అయింది మనవాడికి, ఇంకెక్కడి నుంచి అంతా బ్యాడే వస్తుంది. నువ్వు అక్కడ అడిగేసావు కదా, అడిగేసాడు అతను కమ్మవాడు కాకపోయినా వెళ్ళాడు ఆ మీటింగ్కి. రేవంత్ రెడ్డి స్టార్టెడ్ అసెంబ్లీలో ఉతుకుడు, వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ స్లోగా పెరిగిపోతుంది, దొరికిపోతారన్నమాట. ఒకడును అది దొరకకూడదు. అంచేత ఇది కూడా జాగ్రత్తగా గద్దర్ మీద ఒక స్పెషల్ అవార్డు పెట్టి సంథింగ్ ఎల్స్ తెలంగాణ తరఫున ఒక ఇక్కడ ఏదైతే ఇదో పెట్టాలి, ఒక మంచి గాడెస్ పెట్టాలనుకో గాడెస్ పెట్టచ్చు. ఇక్కడ గాడెస్ ఏదో మైసం మీద అంటారా తెలియకుండా వాకూడదు. మళ్ళీ ఇక్కడ గాడెస్ చాలా గాడెస్ దేవత, మళ్ళీ అటువంటి దేవత కూడా పెట్టచ్చు. వీళ్ళు మోర్ ఆఫ్ ఏ సెంటిమెంటల్ ఇది కాబట్టి అలాగని పెట్టచ్చు, అందరికీ వర్తిస్తుంది. ఇలా ఒక ఇండివిజువల్ పేరు, వాళ్ళ పేరు మీద గుడ్డు బ్యాడ్ అగ్లీ ఉంటుంది, గద్దర్ మీద గుడ్డు ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అగ్లీ ఉంటుంది. మనుషులు అన్న తర్వాత 3 ఉండకుండా ఉండడు. శ్రేష్టమైన ఎవడో కాదు, ఎవరో ఉంటారు. ఒక వివేకానంద స్వామి లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస వాళ్ళు తప్పితే చాలా ఉంటారు. అటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. నాట్ గద్దర్. గద్దర్ ఈజ్ గుడ్, ఈజ్ అ గుడ్ సింగర్, గుడ్ రెవల్యూషనిస్ట్. అంచేత